తెలంగాణ బీజేపీలో మరోసారి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయా? ఈటెల చేసిన వ్యాఖ్యలు బండి లక్ష్యంగా చేశారా? ఈటెల పరోక్షంగా కేంద్ర మంత్రిని టార్గెట్ చేశారా? డివిజన్ పాలిటిక్స్తో అధికారంలోకి రాలేమని కౌంటర్ ఇచ్చారా? కులం మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవా? వ్యక్తిగత అభిప్రాయం అంటూనే ఘాటుగా విమర్శలు చేయడం వెనుక ఆంతర్యం అదేనా? ఎందుకు పార్టీలో ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయి? పార్టీ అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ వారి మధ్య సయోధ్యకు కృషి చేస్తుందా లేదా వారి దారిని వారిని వదిలేస్తుందా? ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరోక్ష విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బండి చేసిన వ్యాఖ్యలకు ఈటెల కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ మస్జిద్కు చర్చికి వెళ్లారని ఈటెల గుర్తు చేశారు. అలాంటిది తెలంగాణలో డివిజన్ హిందూ ముస్లింలను విభజించి పాలిటిక్స్తో అధికారంలోకి రాలేమని ఈటెల హాట్ కామెంట్స్ చేశారు. కులం మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని చురకలంటించారు. బీజేపీ అభివృద్ధి ఎజెండాగా రాజకీయాలు చేస్తుందని వివరించారు. కేంద్రమిచ్చే పథకాలు అభివృద్ధి పనుల లబ్ధిదారుల్లో ముస్లింలు క్రిస్టియన్లు ఉన్నారని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయమే అని చెబుతూనే సంచలన వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. మొలతాడు ఉన్న వారికి లేని వారికి మధ్యన జరుగుతున్న బైపోల్ అంటూ వ్యాఖ్యానించారు. బైపోల్ ఫలితాల తర్వాత ముస్లింలకు కొమ్ము కాసే దుస్థితి ఉందని కాపు కులస్తుల కార్తీక వనభోజన కార్యక్రమంలోనూ బండి అదే తరహా కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని, హిందువులను ఓట్లు బ్యాంకుగా మార్చాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఏపీ తెలంగాణలో ఇతర మతాల్లో చేరిన హిందువులంతా ఘర్ వాపసీ రావాలని బండి పిలుపునిచ్చారు. ఈ వైఖరే బీజేపీ వెనుకబడేందుకు కారణంగా మారిందనే ఈటెల పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో వైరం మళ్లీ బయటపడింది. సంజయ్ కామెంట్ చేసిన మరుసటి రోజే రాజేందర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బండి సంజయ్ ఈటెల రాజేందర్ నడుమ ఆది నుంచే వర్గపోరు కొనసాగుతోందని చర్చించుకుంటున్నారు. ఈ వర్గపోరు చిలికి చిలికి గాలివానగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరు కేంద్ర మంత్రిగా ఒకరు ఎంపీగా ఉండడం, అందులోనూ ఇద్దరిది ఒకే జిల్లా కావడం వీరి మధ్య ఆధిపత్య పోరుకు కారణంగా తెలుస్తోంది. దీంతో నిత్యం ఇరు వర్గాల నడుమ మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ కౌంటర్ ఇవ్వడంతో ఇరువురి మధ్య వారు మొదలైంది. ఈటెల రాజేందర్ కౌంటర్ తర్వాత మరోసారి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. భారతీయ సంస్కృతి సనాతన ధర్మమే మన బలం, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఎవరేమనుకున్నా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటామంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. మరి ఇద్దరి నేతల అంశంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇద్దరు కీలక నేతలే కావడంతో ఎవరికీ ఏమీ చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ ఇద్దరు కీలక నేతల మధ్య జరుగుతున్న అంతర్గత వార్కు చెక్ పెట్టాలని, అలా కాకుండా ఇలాగే వదిలేస్తే ఇరువురు నేతల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. శ్రేణులు సైతం ఒకరిని కలిస్తే మరొకరికి దూరం కావాల్సి వస్తుందనే భయంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరి ఈ ఇష్యూకు రాష్ట్ర నాయకత్వం ఎలా చెక్ పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది.